హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ వచ్చి ఉగాది పచ్చడి. ఈ షట్రుచుల ఉగాది పచ్చడి మీ ఇంట సకల సౌభాగ్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికన్నా ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చేసుకుంటారండి. తమ ఉండే ప్రాంతాన్ని బట్టి చేసుకుంటారు. ఈరోజు ఈ వీడియోలో మా సైడ్ మేము ఎలా చేసుకుంటామో చేసి చూపిస్తానండి. ఇక తయారీ విధానం చూద్దాం పదండి. ముందుగా ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు: తీపి కోసం 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. అలాగే పులుపు కోసం 1 కప్పు చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను. ముందుగా నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకుని ఈ విధంగా రసాన్ని తీసుకోవాలి 1 కప్పు. అలాగే వగరు కోసం లేత మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని తీసుకుంటున్నాను. చేదు కోసం ఈ విధంగా వేప పువ్వుని ముందుగా తీసుకుని శుభ్రం చేసి తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు పుట్నాల పప్పును కూడా తీసుకుంటున్నాను. అలాగే కారం కోసం కొద్దిగా కారాన్ని తీసుకుంటున్నాను. కారం ఇష్టపడిన వారు మిరియాలను దంచుకుని కూడా తీసుకోవచ్చు. అలాగే ఉప్పు కోసం కొద్దిగా ఉప్పు కూడా తీసుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నెను తీసుకుని అందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత తీపికి సరిపడినంత బెల్లం వేసి కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత లేత మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను అరటిపళ్ళుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా కొబ్బరి ముక్కలు కానీ కొబ్బరి తురుము కానీ వేసుకుంటారండి. ఈ విధంగా అరటిపళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. అలాగే చేదుకు తీసుకున్న వేప పువ్వును కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుట్నాల పప్పును కూడా వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసి కలుపుకుంటే మనకి ఉగాది పచ్చడి రెడీ అవుతుందండి. అలాగే ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీ అయిన ఇంగ్రీడియంట్స్ అండి. ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఇందులో వేసిన వేప పువ్వు మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే ఇందులో యూజ్ చేసిన ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి మ్యాంగో పీసెస్. ఇందులో మనకి విటమిన్ సి అయితే పుష్కలంగా దొరుకుతుందండి. అలాగే చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.